రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతూ ఉన్న కొనియాడబడుతూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ సమయం వరకు తండ్రి మీ సహాయం మాకు అనుగ్రహించినందుకు వందనాలు అయ్యా. ఈ రోజున మేము సజీవంగా ఉన్నాము ఈ రాత్రి కాలంలో అంటే నాయన అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. అవునయ్యా, మేము ప్రయాణించిన మా ప్రయాణాల్లో మీ రక్షణ దయచేశారు నాయన. మాకు తోడై ఉన్నారు, మా వాహనానికి తోడై ఉన్నారు, అందును బట్టి కృతజ్ఞతలు. ఈరోజు మాకు ఏవైతే కావాలో ప్రతి వాటిని మాకు సమృద్ధిగా అనుగ్రహించి సంతోషింపజేసినందుకు వందనాలు. ఈ రోజున ప్రభువా మాకు మంచి ఆరోగ్యమును బలమును శక్తినిచ్చి మా పనులలో తండ్రి మమ్మల్ని ఫలింపజేసేవారిగా నిలవబెట్టుకున్నందుకు స్తుతులు. మరొకసారి ఈ రాత్రి కాలంలో కుటుంబంతో కలిసి మేమందరము కూడా ప్రార్థించుకునే ఈ విలువైన అవకాశాన్ని కూడా దయచేసిన విధానాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును అని దినవృత్తాంతముల 2వ గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం ద్వారా ప్రభువా మీరు సెలవిస్తున్నారు. అవునైనా మీరు మాతో ఉన్నారని, దేనిని బట్టి ఈ రాత్రి కాలంలో మేము భయపడాల్సిన అవసరం లేదని, చింతించాల్సిన అవసరం లేదని, అయినా మీరు మాకు మేలు చేయడానికి మా ప్రక్కనే ఉండి మమ్మల్ని బలపరచబోతున్నారని తెలియజేస్తున్నారు నాయన. ఎవరైతే కలవరంతో, భయంతో, కృంగుదలతో ఉన్నారో బిడ్డలు తండ్రి ఆయా ధైర్యాన్ని నింపండి, బిడ్డల హృదయాల్లో నెమ్మదిని దయచేయమని, ఆయా వారికి ఉన్న సమస్యల నుంచి వారికి విడుదలను అనుగ్రహించమని ఈ రాత్రిన ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రి కాల ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో అయ్యా వారందరిని బట్టి కూడా పేరు పేరున ప్రార్థిస్తున్నాము, మొర్రబెడుతున్నాము, సమాధానము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. అవునయ్యా, ఎంతో మంది బిడ్డలు తండ్రి అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారు. వారికున్న బలహీనతలను బట్టి తండ్రి దుఃఖిస్తున్నారు. ఎన్నో ప్రదేశాలకు, ఎన్నో హాస్పిటల్స్ కు తిరిగినప్పటికీ స్వస్థత కూడా రాని రోగాల చేత ఆయన బిడ్డలు తండ్రి పీడించబడుతుండగా అయా వారికి విడుదల దయచేయండి అయా ప్రార్థిస్తున్నాము. బ్రెయిన్ హెడేక్ సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా కంటి సమస్యల నుంచి, అయా లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి, నోటి సమస్యల నుంచి, శ్వాసకోశ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. ఎవరైతే ప్రభువా తండ్రి హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉన్నారో, ఎవరైతే లివర్ ప్రాబ్లమ్స్తో ఉన్నారో, కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఉన్నారో నాయన వారికి విడుదల అనుగ్రహించండి నాయన. ప్రార్థిస్తున్నాము. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్న ప్రతి బిడ్డకు విడుదల అనుగ్రహించండి నాయన. అయా స్కిన్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాము. డైజెషన్ ప్రాబ్లమ్స్ తో అనేక మంది బిడ్డలు బాధపడుతున్నారు నాయన, వారికి విడుదల అనుగ్రహించండి. మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా ఎవరైతే బీపీతో, షుగర్తో, థైరాయిడ్స్తో తండ్రి బాధపడుతున్నారో అవన్నీ కూడా నార్మల్గా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాము. పీసీఓడి సమస్యల నుంచి విడుదల దయచేయండి నాయన. ఎవరైతే నాయన కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో, బోన్ సంబంధమైన బలహీనతలతో దుఃఖిస్తున్నారో వారికి యేసునామంలో విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి విధమైన బలహీనతను తొలగించి ప్రతి బిడ్డను తండ్రి సంపూర్ణ ఆరోగ్యంతో నింపమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రాత్రి కాలంలోనైనా ఆర్థికంగా అప్పుల్లో ఎవరైతే మునిగిపోయి ప్రార్థిస్తున్నారో వారి మొరను ఆలకించి వారికి ఉన్న ప్రతి అప్పు సమస్య నుంచి విడిపించండి తండ్రి. వారి యొక్క చేతుల కష్టార్జితమును ఆశీర్వదించండి ప్రభువా. తలగానే గాని తోకగా ఉండరు అని మీ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. అదే విధంగా ప్రార్థిస్తున్నామయ్యా. కుటుంబంలో ఎన్నో గొడవలు, ఎన్నో విభేదాలు, కలహాలు నాయన
బిడ్డల కుటుంబాలను దర్శించండి. రాత్రిన సమాధానముతో నెమ్మదితో వారి కుటుంబాన్ని నింపండి. భార్యాభర్తల మధ్య గొడవలను తీసివేయండి ప్రభువా. ఆయన కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. ల్యాండ్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. యవన బిడ్డలకు తోడై ఉండండి, వృద్ధులకు తోడై ఉండండి, చిన్న బిడ్డలకు మీ సహాయమును అనుగ్రహించండి నాయన. అదే రీతిన ప్రార్థిస్తున్నాం. ఆయా దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారికి మీ రక్షణ దయచేయండి. వారి చదువులను, వారి ఉద్యోగ వ్యాపారాలను ఆశీర్వదించండి ప్రభువా. ఆయా వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్ విషయంలో మీ యొక్క ద్వారాలను తెరవమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎవరైతే బిడ్డలు ఈ రాత్రిన పనుల్లో ఉన్నారో, ఈ రాత్రి కాలంలో ప్రయాణాల్లో ఉన్నారో, వారందరూ కూడా క్షేమంగా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్. ఎవరైతే బిడ్డలు గర్భఫలం లేక దుఃఖిస్తున్నారో వారి గర్భాన్ని మీరు ముట్టండి నాయన. మూసుకుపోయిన గర్భం తెరవబడే కృప దయచేయండి ప్రభువా. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, మంచి జాబ్ పొందుకునే కృప దయచేయండి తండ్రి. గృహముల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం ప్రార్థిస్తున్నారు. మీ యొక్క సహాయం ప్రతి బిడ్డకును అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అదే రీతిన ప్రార్థిస్తున్నాం. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసు దయచేయమని, మా భారతదేశాన్ని, దేశ ప్రజలను, దేశానికి రక్షణగా ఉంటున్నటువంటి సైనికులను కూడా మీ కృపలో ఈ రాత్రిని భద్రపరుచుకోనమని, మేమందరము కూడా ఈ రాత్రి కాలంలో మీ కృపను బట్టి సేద తీరబోతుండగా మా అందరికీ కంటి నిండా నిద్ర దయచేయండి. దురాత్మ క్రియల నుంచి, దొంగల నుంచి, శత్రువుల నుంచి, నిద్రలేమి పీడకలల సమస్యల నుంచి ప్రతి బిడ్డకు తండ్రి విడుదల అనుగ్రహించి ఈ రాత్రంతను భద్రపరిచి మరలా ఉదయకాల సమయాన్ని మేమందరం కూడా మీ పాద సన్నిధిన మీ ముఖ దర్శనం చేసుకొని మిమ్మల్ని స్తుతించే అవకాశమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.